సో మీరు ఏ నేమ్కైనా సరే వైబ్రేషన్ స్పెల్లింగ్ రాయొచ్చు, వైబ్రేషన్ వాల్యూస్తో ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ని రాయొచ్చు. ఒకవేళ మీరు అదంతా తెలియక జనరల్గా నేను చెప్పిన 1-2 వీడియోస్ చూసి కనుక మీరు జన్మ వైబ్రేషన్ స్పెల్లింగ్స్ రాయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా చాలా లాస్ని ఎదుర్కొంటారు. కాబట్టి మీకు వీకెండ్స్లో కూడా, అంటే మీకు హాలిడే ఉన్న టైంలో కూడా నేర్పించడం జరుగుతుంది. మీ దగ్గరకు వచ్చే నేర్పించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చే నేర్పించడం జరుగుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఈ యొక్క మినీ క్రాష్ కోర్స్ ఫుల్ కోర్సులను మీరు నేర్చుకొని మీ ఇంట్లో వారికి, మీ బంధువులకి మీరే చక్కగా నేమ్ యొక్క కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీరు బిజినెస్గా గనక చేసుకోవాలనుకున్నా కూడా ఓకే, అలా కూడా వెళ్ళొచ్చు. మీకు లైఫ్ టైము దానికి మీకు సపోర్టెడ్గా కూడా ఉంటాను. ఇక దీనిలోకి వద్దామండి. సత్యనారాయణ SATTYANNAARAAYANNA సత్యనారాయణ, ఇది వైబ్రేషన్ స్పెల్లింగ్. ఇప్పుడు వీటికి వైబ్రేషన్ వాల్యూస్ ఇస్తే 1 1 7 7 5 1 3 3 1 1 9 1 1 5 1 3 3 1. ఎస్ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 7, టీ అంటే 7, Y5 A1, N3 N3 A1 A1, R9 A1 A1 Y5 A1 N3 N3 A1. ఇలా ఇందుకు ఈ యొక్క వాల్యూస్ ఎలా ఇచ్చామో మీకు వైబ్రేషన్ వాల్యూస్లో తెలుస్తుంది. మీరు నేర్చుకున్న తెలుస్తుంది. లేదంటే మన యొక్క 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్లోనే 4 గంటల పైగా ఉన్న ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. నేర్చుకోండి, చూడండి, నేర్చుకోండి, అప్పుడు మాత్రమే అప్లై చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క సత్యనారాయణ గారి యొక్క వైబ్రేషన్ చూద్దాం. నేమ్ వైబ్రేషన్ 2 14 16 22 6 28 30 39 40 46 47 50 54 నేమ్ వైబ్రేషన్. అప్పుడు 5 + 4 9. దీన్ని నేమ్ వైబ్రేషన్ అంటారు, NV అంటారు, 9. మరి వీరి యొక్క ఇండెక్స్ ఉంది, ఎంత ఉంది ఇండెక్స్? 5/8 ఇండెక్స్ 5/8. RP ఎంత ఉంది? 5 RP 5. మరి NV 9, ఇండెక్స్ 5/8, RP 5. ఇవి 3 పార్ట్స్గా తీసుకోవాలి. మనం తీసుకుంటే మొదటగా NV ఇండెక్స్ కలుపుకుంటే RP రావాలి. NV ఇండెక్స్ అంటే NVలో 1 డిజిటే ఉంది, ఇండెక్స్లో 2 డిజిట్స్ ఉన్నాయి. NVలో ఉన్న 1 డిజిట్తో ఇండెక్స్లో ఉన్న 1 డిజిట్ని తీసుకోవాలి. 9 + 5 అంటే 14 అంటే 5. ఈ 5 RP అయి ఉండాలి, అయింది. ఇక్కడ 9 5 14 అంటే 5 సరిపోయింది. కాబట్టి వీరి యొక్క నేమ్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంది. ఇలా గనక లేకపోతే కరెక్ట్గా మీరు నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్స్లో చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ యజమానిగా మీకుంది అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలా చూసుకోవాల్సి ఉంది. ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిది లేకపోయినా ఆ ఎఫెక్టివ్ అనేది కొంత మీకు తగులుతూ ఉంటుంది. అప్పుడు మీరు చేస్తున్న వ్యాపారాల్లో అది డౌన్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే మీరు అనుకుంటారు, నా వ్యాపారం బాగా రేజింగ్లో ఉంది కదా, పలాని స్టోన్ పెట్టుకున్నాను రేజింగ్గా ఉంది కదా, పలాని పూజ చేశాను రేజింగ్ అయింది కదా, పలాని న్యూమరాలజిస్ట్తో నేమ్ కరెక్షన్ చేసుకున్నాను రేజింగ్ అయింది కదా, మరి ఎందుకు డౌన్ ఫాల్ అయింది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో వారి యొక్క నేమ్ వారి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో లేకపోయినా అది కొంత ఎఫెక్ట్ మీ మీద పడుతుందన్నమాట. ఆ విధంగా మీరు ఈ యొక్క 8వ పాయింట్ అయినటువంటి నేమ్ జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందో లేదో మీది చూసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళందరికీ చూడాలి. ఇది 8వ పాయింట్. ఇక 9వ పాయింట్, ఫ్యామిలీ మెంబర్స్లో
పై 8 విషయాలు చూడటం. అంటే మీరు మీ గురించే కాకుండా ఫ్యామిలీలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఈ 8 విషయాలు చూడాలి. అంటే వారి యొక్క స్ట్రెంగ్త్ సరి చూసుకోవాలి, తర్వాత వారి యొక్క ఫ్రీక్వెన్సీ సరి చూడాలి, ప్యాటర్న్ చూసి ఆ ప్యాటర్న్లో ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, కూల్ నెంబర్స్ ఉన్నాయా, వీక్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే ఏ పీరియడ్స్లో ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలాగే బర్త్ డేట్, వారి యొక్క బర్త్ డేట్ అనేది మనకి దురదృష్ట బర్త్ డేట్లో ఉందా, ఉంటే ఖచ్చితంగా వారికి నేమ్ కరెక్షన్ చేయకుంటే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట, అది చూసుకోవాలి. దోషాలు, కాలసర్ప దోషము, కుజ దోషము, తర్వాత పునరుపు దోషం లాంటివి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత 3, 5, 6 లేకపోవటం మీ ఫ్యామిలీ మెంబర్స్లో మరి ఎవరికి 3, 5, 6 లేవు అనే అంశాన్ని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్లో మీ నేమ్తో పాటు వారి నేమ్లో కూడా ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే ఏం బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి వల్ల ఏంటి ప్రాబ్లం, అది మీకు ఎలా ఇబ్బంది కలిగిద్దో కూడా తెలుసుకోవాలి. అలాగే వారి యొక్క నేమ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ అన్నిటికీ జన్మ వైబ్రేషన్ రాసుకొని వారి యొక్క ఇండెక్స్ ఆర్పి తీసుకొని, ఏది కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా తీసుకొని వారి యొక్క నేమ్ వైబ్రేషన్, వారి యొక్క జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉందో లేదో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 9వ పాయింట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక 10వ పాయింట్కి వద్దామండి. మ్యారేజీ డేట్. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే, మ్యారీడ్స్కి అయితే మీకు గనక మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మ్యారేజ్ డేట్ చూడాలి. మీరు గనక అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ చూడాలి. అది ఎలా చూడాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దామండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మ్యారేజీ డేటు. అంటే మ్యారీడ్గా ఉన్నవారికైతే వారి మ్యారేజ్ డేటు, అన్మ్యారీడ్ అయితేనేమో వారి పేరెంట్స్ మ్యారేజ్ డేటు. దాన్ని ఎలా చూసుకోవాలి ఈ పాయింట్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అనుకోండి, మీ యొక్క మ్యారేజ్ డేట్ తీసుకుంటాం. మీ యొక్క మ్యారేజ్ డేట్ 21/5/1900 91 అనుకోండి. మనకి ఇది వచ్చేది కావాలి, ఇందులో ఒకటి చెప్పాలి మనం. ఇక్కడి నుంచి చేస్తా. 21/5/2017 అనుకోండి. ఇది మీ మ్యారేజ్ డేట్ అనుకోండి. ఇరవై 21/5/2016 అనుకోండి. ఇప్పుడు దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే ఏమవుద్ది? ఫస్ట్ మీరు మీ మ్యారేజ్ డేట్ని ప్యాటర్న్గా తీసుకోవాలి. 21/5/2016, 2, 1, 3, 8, 10, 17. ఇప్పుడు ఇక్కడ 2 + 1 కూడుకుంటే 3, 5, 0 + 5 అంటే 5, 2, 1, 3, 6, 9, 1, 7, 8. ఇప్పుడు ఇందులో రూలింగ్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 8. సో మీ యొక్క మ్యారేజ్ అనేది 3-8 కాంబినేషన్లో జరిగినట్టు. ఇప్పుడు మీ మ్యారేజ్ డేటు 21/5/2016 కనుక అయ్యుంటే దీని యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. అంటే మొదట ఇది ఇలాగే రాసుకొని దీని యొక్క డెస్టినీ తయారు చేసుకోవాలి. తర్వాత డేట్ సింగిల్, మంత్ సింగిల్, ఇయర్ సింగిల్,
తర్వాత డెస్టినీ సింగిల్ తీసుకోవాలి 3598. దీనిలో రూలింగ్ నెంబర్ స్టార్టింగ్ది 3, డెస్టినీ 8. దీన్ని కాంబినేషన్ అంటారు. అంటే మీ మ్యారేజ్ 38 కాంబినేషన్లో అయినట్టు. ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్ అనేది ఆస్ట్రాలజీ ప్రకారం చాలా మంచిదై ఉండొచ్చు. ఎవరికి మంచిది? ప్రపంచంలోని మొత్తానికి మంచిది. కానీ పర్టికులర్గా మీ వరకు వచ్చేసరికి ఏమైంది? 3-8 కాంబినేషన్ వచ్చింది. మరి 3-8 కాంబినేషన్ అంటే ఏముంది? విడాకులు. అంటే మీరు గనక మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీకు విభేదాలు వచ్చి అది విడాకుల వరకు దారితీస్తుంది. ఇలా మీ యొక్క మ్యారేజ్ డేట్ని ఇలా ప్యాటర్న్గా తీసుకొని కాంబినేషన్ చూసుకోవాలి. ఒకవేళ మీది బాగుంది అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరైనా మ్యారీడ్స్ ఉన్నారు, వారిది ఎలా ఉంది చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఆ యొక్క ఎఫెక్ట్ కూడా మీ మీద కొంత నెగిటివ్ తెస్తుంది. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అనుకోండి, మీది అవసరం లేదు. మీ యొక్క ఫ్యామిలీలో అంటే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న వీళ్ళల్లో ఎవరికి మ్యారేజ్ అయిందో వారి యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. అది ఖచ్చితంగా మీ పైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇవి కాంబినేషన్స్. ఒకవేళ మీరు ఇలా చూసుకున్నప్పుడు 1-5 కాంబినేషన్ వచ్చిందనుకోండి, అంటే 1 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. అప్పుడేంటి ఏమవుతుంది? అలా వస్తే వారిద్దరి మధ్య అంటే వివాహం జరిగిన వారిద్దరి మధ్య ఎప్పుడు వివాదం ఉంటుంది, కొన్ని గండములు కూడా జరుగుతాయి. గండములు అంటే ఏంది? ఉదాహరణకి బైక్ మీద వెళ్తూ ఉన్నారు, మీరు ఎంతో కాలం నుంచి బైక్ డ్రైవ్ చేస్తున్నారు, చాలా బాగుంది. కానీ వివాహం అయిన తర్వాత అది యాక్సిడెంట్కి గురి అవుద్ది. లేదు ఏదన్నా ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు, అది పడవ ఏదైనా ప్రాబ్లం వచ్చి నీటిలో మునగాల్సి వస్తుంది. ఈ విధంగా గండములు జరుగుతాయి. అలాగే 2-5 కాంబినేషన్ వచ్చిందనుకోండి, 2 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుందో వారి మధ్య నీటి గండం ఉంటుంది, మృత్యువాత, సడన్గా మృత్యువాతన పడతారు. అంటే ఎలాంటి డిసీజ్ ఉండదు, ఎలాంటి వ్యాధులు ఉండవు. ఒకానొక టైంలో బాగా జ్వరం వచ్చినట్టుండి హాస్పిటల్ తీసుకెళ్ళటం, వెంటనే వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతుంది. అలాగే నపుంసకత్వం, జనరల్గా వారు బాగానే ఉంటారు కానీ వారి యొక్క స్పెర్మ్ కౌంట్ డౌన్ అవ్వటము, ఆ విధంగా వారిలో ఉత్పత్తి అయ్యేటువంటి క్రోమోజోములు ఇన్బ్యాలెన్స్ అవ్వటము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వటము, ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత విభేదాలు వస్తుంటాయి, ఆకస్మిక ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అదే ఇప్పుడు 2-9 కాంబినేషన్ అనుకోండి, పెళ్ళైన దగ్గర నుంచి అప్పులు. అంటే కొంతమంది మనం చూస్తాం పెళ్ళికే అప్పులతో మొదలవుతారు, అవి ఇంక అలాగే రన్ అవుతుంటాయి. అప్పులు, వారి మధ్య ఎక్కువ కోపం ఉండటం, తర్వాత విపరీతమైన ఖర్చులు ఏర్పడటం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక 3-8 చెప్పుకున్నాం విడాకులని. 4-5 అనుకోండి, 4 రూలింగ్ నెంబరు, 4 రూలింగ్ నెంబరు, 5 డెస్టినీ నెంబరు. సో 4-5 కాంబినేషను. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మహత్య సదృశ్యం ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి? మ్యారేజ్కి ముందే వాళ్ళు చాలా స్ట్రగుల్తో ఉంటారు పర్సనల్గా ఉండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఆత్మహత్య సదృశ్యం చేసుకుంటారు, విడిపోవాలనుకుంటారు. ఒక్కోసారి రెండో పెళ్లికి దారి తీస్తుంది. కొంతమంది వారి యొక్క కుటుంబ గౌరవం కోసం అలాగే అంటిపెట్టుకొని ఉండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. వివాదాలు కూడా వారి మధ్య రేజ్ అవుతూ ఉంటాయి. ఇక 4-7 కాంబినేషన్ అనుకోండి, వాళ్ళు విడిపోవటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ 4-7 కాంబినేషన్లో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, 4, 8, 7 ఇది ఇలా ఉందనుకోండి, రూలింగ్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 7, 4-7 కాంబినేషను, విడిపోతారు. అయితే దీంట్లో 8 కూడా ఉంది కదా, ఇలా 8 కూడా ఉన్నప్పుడు ఏమైందంటే విడిపోకుండా లైఫ్ అంతా కలిసి ఉండే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, ఇంకా లైఫ్ అంతా అలా ఉంటుంది. తర్వాత 5-4 కాంబినేషన్లో కనుక వివాహం జరిగిందనుకోండి, ఈ 5-4 కాంబినేషన్ వివాహం జరిగితే లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే అంతకుముందు ఉన్న తన యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్తో వాళ్ళు ఒకటైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత 5-8 కాంబినేషన్లో జరిగిందనుకోండి, పునర్వివాహం తప్పనిసరి. అంటే ఆ జరిగిన వివాహం వల్ల మీకు ఆర్థికంగా కలిసి రాకనో లేకంటే పిల్లలు లేట్ అవ్వడం వల్లనో మళ్ళీ మీరు పునర్వివాహం అనేది చేసుకోవాల్సి వస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం లైఫ్ పార్ట్నర్ తన యొక్క
పాత లవర్తో కాంటాక్ట్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక 6-3 కాంబినేషన్ అనుకోండి, పెళ్ళైన దగ్గర నుంచి నష్టాల్లో ఉండటం, అప్పులు పాలవటం, వ్యసనాలకు లోన్ అవ్వటం, వేరొకళ్ళ చేత మోసగింపబడటం, తన యొక్క లైఫ్ పార్ట్నర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక 7-4 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవటం కానీ లేదంటే దీర్ఘకాలికంగా అసంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతుంటారు. 7-8 కాంబినేషన్ అనుకోండి, సంతానలేమి, సంతానం అనేది ఉండకపోవటం. ఈ 7-8 కాంబినేషన్లో ఈ మధ్యలో 5 కనుక 2 వచ్చాయనుకోండి, డెఫినెట్గా సంతానం ఉండదు, సంతానలేమి. అలాగే లేడీస్కి గర్భకోశ వ్యాధులు రావడం అనేది, అవమానాల పాలవటం, లైఫ్ పార్ట్నర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ 8-2 కాంబినేషన్లో వివాహం జరిగిందనుకోండి, ఆర్థిక పరంగా ఇబ్బంది పడటం, తర్వాత అస్థిరత్వం, ఒక పనిలో నిలకడగా ఉండలేరనమాట, అస్థిరత్వం, కొంచెం అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. 8-5 కాంబినేషన్ అనుకోండి, ఖచ్చితంగా ఎడబాటు ఉంటుంది, అంటే విడాకులు తీసుకోరు, చిన్న చిన్న గొడవలతో వాళ్ళేమో వాళ్ళంటి దగ్గర ఉంటారు, వీళ్ళంటి దగ్గర ఉంటారు, ఎంతకాలం ఉన్నా అలా ఎడబాటు అవుతుంది. 8-8 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవడం జరిగిద్ది. ఒక్కొక్కసారి జెంట్స్ అంటే భర్త చనిపోవడం జరిగిద్ది, అప్పుడు ఆమె వైధవ్యం కూడా పాలవడం అనేది జరుగుతుంది. తర్వాత మానసికంగా కొంత డిస్టర్బెన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది, వివాదాలు పాలవాల్సి ఉంటుంది. 9-5 కాంబినేషన్ అనుకోండి, సంతానం అనేది బాగా లేట్ అవుతుంది. ఇక్కడ కనుక ఈ 9-5 కాంబినేషన్లో కనుక 2 5లు వచ్చాయనుకోండి, అంటే 9-5 ఉంటుంది, మధ్యలో ఇంకో 5 వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇంకా లేట్ అవుతుంది. లేడీస్కి గర్భకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా 9-8 కాంబినేషన్ అనుకోండి, విడాకులు తీసుకోవటం కానీ, పునర్వివాహం కానీ, సంతానం లేట్ అవ్వడం కానీ జరుగుతుంది. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రం సవతి పోరు కూడా ఉంటుంది, అంటే ఆ జెంట్స్ ఆ యొక్క కాంబినేషన్ వివాహం వాళ్ళలో మగవాళ్ళు భార్య ఉండగానే ఇంకొకరిని తెచ్చుకొని సవతి పోరు కల్పించే అవకాశం కూడా ఉంటుంది. డోంట్ వరీ, ఇలాంటి కనుక ఇప్పటికే మీకు అయ్యి ఉంటే నో ప్రాబ్లం, మనం 14 డైమెన్షన్స్లో కనుక నేమ్ చేసుకొని చక్కగా రీమ్యారేజ్ ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే, మీకే మీ ఇద్దరి మధ్యనే మరలా రీమ్యారేజ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా హ్యాపీగా ఆ దోషం పోయి లైఫ్ అంతా చాలా సురక్షితంగా మీ యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. దాని గురించి అంటే ఇప్పటికే మీరు ఇలాంటి కాంబినేషన్లో ఉండి ఇప్పుడు రీమ్యారేజ్ కోసం ఏం చేయాలి, దాని ప్రాసెస్ కనుక్కోవాలనుకుంటే, లేదా మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నాము అనుకుంటే, ఒక మంచి మ్యారేజ్ డేట్ కోసం, ఒక మంచి మ్యారేజ్ కాంబినేషన్ డేట్ కోసం మీరు సంప్రదించాలనుకున్నా, అటు రీమ్యారేజ్ కోసమైనా ఒక మంచి మ్యారేజ్ డేట్ కోసమైనా సరే మీరు సంప్రదించాలనుకుంటే మన ఛానల్లో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా ఆఫీసు సిబ్బంది మీకు తగు సూచనలు సలహాలు ఇస్తారు. వారు చెప్పేది కూడా మీకు ఇంకా బాగా అర్థమవ్వకపోతే వారు కాన్ఫిడెన్స్ కలుపుతారు, నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడి తగిన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇది మ్యారేజ్ డేట్, లేదా అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ మ్యారేజ్ డేట్ని ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా. ఇక నెక్స్ట్ 11వ పాయింట్, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ఈ 10 పాయింట్లు బాగుంటాయి, కానీ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో ప్రజెంట్ 9 సంవత్సరాలు మీకు బ్యాడ్గా ఉంది. ఓకే, మీకు గుడ్గా ఉంది, మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్గా ఉంది. మరి తెలియాలి మీకు. ఇది తెలిస్తే మీకేమవుతుంది, వెంటనే నేమ్ కరెక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇది తెలియదు అనుకోండి, వెంటనే మీరు కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేస్తారు, కొద్ది కాలం తర్వాత అది డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కూడా ఎలా వేయాలనేది మీరు తెలుసుకొని ఉండాలి. అది ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ 11th పాయింట్, ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. ఇది ఎలా వేసుకోవాలి, ఇప్పటి వరకు మనం చేస్తున్న ఉదాహరణ నుంచి తీసుకుందామండి. 28/5/1977 ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఫస్ట్ దీని యొక్క డెస్టినీ కనుక్కోండి. అంటే ఏం చేయాలి, 28/5/1977, 2 8 10 15 25 ఈ యొక్క 14 39, 2 8 10 అంటే 1 5 10 17 24 అంటే 6 3. ఇది డెస్టినీ 3.
ఇప్పుడు ఇది డెస్టినీ కాబట్టి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి యావరేజ్ నెంబర్స్ రాసుకోవాలి. గుడ్ నెంబర్స్ అంటే దీని యొక్క హార్మోని అంటే 1 3 5 6 7 9 ఇది హార్మోని. మరి బ్యాడ్ ఏంటి వీటికి యాంటీగా ఉండేవి, అంటే ఇప్పుడు ఇందులో లేనివి ఏంటివి యాంటీ ఉండేవి 2 4 8. ఇక్కడ 6 వచ్చాయి ఆల్రెడీ 1 3 5 6 7 9 2 4 8 యాంటీ. మరి యావరేజ్ ఏంటి 0. ఇందులో మనకి 0 కూడా చాలా ప్రధానమైనదన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఇలా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ చూద్దామండి. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఏంటి, అసలు ఈ ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏమిటి అసలు ఈ ఇయర్ ఆర్బిటాల్ థియరీ అంటే ఏంటి అంటే ఒక పర్సన్కి ప్రతి 9 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, గుడ్డా బ్యాడా అని చెప్పేదాన్నే ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. యాక్చువల్లీ మనకి ఆర్బిటాల్ థియరీ అనేది న్యూమరాలజీలోనే ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది లేకముందు మనకేదన్నా ఒక ముహూర్తాన్ని పెట్టాలంటే మనం ఒక 10 మంది 10 ప్లేసుల్లో ఒకే వ్యాపారం చేస్తున్నప్పుడు 10 ప్లేసుల్లో ఉన్న పురోహితుల దగ్గరికి వెళ్ళి చిన్న పంచాంగం బుక్ చూసి మాకు మంచి టైం చెప్పండి అంటే ఈ 10 చోట్లలో ఒకే టైం చెప్తారు, లేదా 4 టైంలు చెప్పినా ఒకే విధంగా ఉంటాయి. మరి 10 మంది ఒకే బిజినెస్ని 10 ప్లేసుల్లో మనం స్టార్ట్ చేస్తే 10 మందికి లాభం వస్తుందా అంటే రాదు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు వేరు, అవి అశాస్త్రీయమైనవి. ఏమిటవి? పోయిన జన్మలో నీ కర్మ బాగలేదు అందుకే నీకు ఇలా ఉంది అంటారు. తప్పు. ఎందుకంటే పోయిన జన్మలో నీ కర్మ బాగలేకుండా అది ఇప్పుడు అనుభవించాలి అంటే ఈ శాస్త్రాలని ఎందుకు? సో దాన్ని అధిగమించి ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ఏంటంటే ఆర్బిటాల్ థియరీ. మనం చేసేటువంటి లక్కీ టైం పీరియడ్, లక్కీ నెంబర్స్ అండ్ ఆర్బిటాల్ థియరీ ఈ మూడింటిని ఉపయోగించి మనం సెకండ్స్తో సహా ముహూర్తపు లగ్నాన్ని సైంటిఫిక్గా నిర్ణయించగలుగుతాము. ఎవరికి? ప్రపంచం మొత్తానికి ఒకటే కాదు, పర్టిక్యులర్గా మీకు మాత్రమే. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో జన్మించిన ఒక పర్టిక్యులర్ పర్సన్ అయిన మీకు మాత్రమే. అలాగే ఈ పర్సన్కి కూడా ఈ 9 సంవత్సరాలు ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ యొక్క ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. దీనికి ఏం చేయాలి? మొదటగా వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఇయర్ తీసుకోవాలి. 1977 ఇది ఒకదాని కింద ఒకటి ఇలా రాసుకోవాలి. తర్వాత మంత్ తీసుకోవాలి. మనం స్ట్రెంగ్త్ వేసినప్పుడు ఏం చెప్పాం? ఒక అంకెకి ముందు 0 ఉన్నా తర్వాత 0 ఉన్నా వాల్యూ ఉండదని చెప్పాం. కానీ ఇక్కడ ముందు 0 ఉంటే వాల్యూ ఉండదు, కానీ తర్వాత 0 ఉంటే వాల్యూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ 2025 అనుకోండి, అక్కడ 0కు కూడా వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అక్టోబర్ అనుకోండి 10 అనుకోండి, 0కు కూడా వాల్యూ ఉంటుంది. ఇక్కడ 20వ తారీఖు అనుకోండి, 0కు కూడా వాల్యూ ఉంటుంది. అయితే 05లో ముందు కాబట్టి దానికి వాల్యూ లేదు, 5 తీసుకోవాలి. 5 తర్వాత 28 ఇది. ఈ అన్నిటికీ మనం ఇట్లా ఈజ్కోల్డ్ తీసుకోవాలి. వీటిని ఆర్బిట్స్ అంటారనమాట. ఆర్బిట్స్ అంటే 9 సంవత్సరాలకి ఒక ఆర్బిట్ రన్ అవుద్ది వారి లైఫ్లో. ఇవి ఎలా ఉన్నాయి? గుడ్డా బ్యాడా యావరేజ్ యువతలు రాసుకోవాలి. మనం రాసుకుంటే ఎట్లా మనకి 2 4 8 మనకి బ్యాడ్, అంటే ఇక్కడ 2 8 ఈ బ్యాడ్. ఇక మీ ఇవన్నీ కూడా గుడ్ అనమాట, యావరేజ్ ఏమి లేవు దీనికి, ఇవన్నీ గుడ్డు. కొంతమందికి యావరేజ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎట్టేసుకోవాలి? ఫస్ట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 28/5/1977. ఇప్పుడు ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. మనకు ఆర్బిటాల్ థియరీలో 6 ఉంటాయి. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, మంత్స్ ఆర్బిటాల్ థియరీ, డేస్ ఆర్బిటాల్ థియరీ, హవర్స్ ఆర్బిటాల్ థియరీ, మినిట్స్ ఆర్బిటాల్ థియరీ, సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ. అయితే ఏ పేరైతే ఉందో అందులోనే మార్పు జరగాలి. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఇయర్స్ పేరుతో ఉంది కాబట్టి మనం చేసే మార్పు ఇయర్సే ఉండాలి, వీటిని కదిలించాల్సిన అవసరం లేదు. ఇవి యాజ్ టీజ్గా ఉండాలి. కాకపోతే ఇటు వచ్చేసరికి ఇది 1 తగ్గుతుంది, అంటే 27/5. ఇందులో మార్పు ఉండదు. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఇంతంత కలవాలంటే 9 కలవాలి. ఆర్బిటాల్ అంటేనే 9 అనమాట. సో 9 ఇయర్స్ కలవాలి. కలిస్తే 77కి 9 కలిస్తే 1986. ఇప్పుడు ఇది రాసుకోవాలి. ఈ 28 వచ్చేసరికి 28 అవుతుంది. 28/5/1986 మరలా ఇటు రావాలంటే 27
5 ఇందులో చేంజ్ ఏం లేదు అంతే. ఇప్పుడు 86కి 9 కలవాలి, 1995 అవుతుంది. ఇప్పుడు ఇది ఇట్లా రాసుకోవాలి మరలా, అంటే 28 5 1995. మరలా ఇట్లా రాసుకుంటే 27 5 ఇలాగే ఉంటుంది. 95కి 9 కలిపితే 2004. మళ్ళీ ఇది ఇట్లా రాసుకుందామండి, 28 5 2004. ఇప్పుడు ఇటు వస్తే 27 5 ఇలాగే ఉంటుంది. 2004కి 9 కలిపితే 2013. మరలా ఇటు రాసుకుందామండి, 28 5 2013. ఇప్పుడు ఇటు వస్తే 27 5, ఈ 2013 9 కలిపితే 2022. ఇటు వస్తే 28 5 2022, 27 5 దీనికి 9 కలిపితే 2022కి 2031. ఇటు వస్తే 28 5 2031 టు 27 5 ఏ మార్పు లేదు, 31 9 కలిపితే 40 2040. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ జరిగే పీరియడ్ ఏంటి, ఇది ఇక్కడ ఉంది, 2022 నుంచి 2031 మధ్యలో ఉంది. సో ప్రజెంట్ జరుగుతున్న పీరియడ్ 28 6 2022 నుంచి 22 5 2022 నుంచి 27 5 2031 దాకా 9 సంవత్సరాలు. మరేంటిది గుడ్డా బ్యాడా, బ్యాడ్. ఈ 2 ఆర్బిట్ బ్యాడ్ కాబట్టి బ్యాడ్, అంటే ఈ 9 సంవత్సరాలు వీరికి బ్యాడు. ఈ విధంగా మరి ఈ 9 సంవత్సరాలు మీకు బ్యాడ్ అయినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ఎలా, అప్పుడేం చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్లో కూడా ఇలాగే వేసుకొని ఎవరు గుడ్డుతో ఉన్నారు వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయండి, మీరు వర్క్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్లకు కూడా బ్యాడ్ అనుకోండి, అప్పుడేం చేయాలి, ఓకే మళ్ళీ మంత్స్ డేసు అవర్సు ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఇదైతే మీకు ఫండమెంటల్గా మీరు చేసుకోవడానికి వీలుగా ఉన్నది. సో మీరు 11వ పాయింట్గా ఈర్స్ ఆర్బిటాల్ థియరీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఓన్గా చేసుకోగలిగినవి. ఓకే, దీనిలో మీకేం కావాలి, ఇక్కడ 1 నుంచి 9 దాకా మారితే మీకు ఇక్కడ ఏం మారుతాయో కావాలి. ఇప్పుడు 1 3 5 7 వచ్చాయనుకోండి ఇక్కడ డెస్టినీలో, అప్పుడు ఏమవుద్దంటే గుడ్ ఏమవుద్ది 1357, యావరేజ్ ఏమవుద్ది 029, బ్యాడ్ ఏమవుద్ది 4 6 8. ఇలా ఏది 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వస్తాయి. ప్రత్యేకంగా 3 వచ్చినప్పుడు ఇంకా అదనంగా ఇవి అవుతాయి అన్నమాట. అంటే 157కి ఇవి అవుతాయి, 3కి ఇవి అవుతాయి. ఒకవేళ 248 వచ్చిందనుకోండి, 248 ఇక్కడ వచ్చిందనుకోండి, అప్పుడేంటి గుడ్ ఏంటి 248, యావరేజ్ ఏంటి 0156, బ్యాడ్ ఏంటి 379. ఇది ఒకవేళ 69 వచ్చిందనుకోండి, ఇప్పుడు 1357 అయిపోయింది, 248 అయిపోయింది, ముందు 69. 69 ఇక్కడ వచ్చిందనుకోండి, అప్పుడు గుడ్ ఏంటి మీకు 369, యావరేజ్ ఏంటి 045, బ్యాడ్ ఏంటి 1278. ఇలా మీరు తీసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా మీరు ఈ విధంగా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ వేసుకొని ఎవరికి ప్రజెంట్ బాగుందో లేదో మీరే చూసుకోవచ్చు. చూసుకొని బాగలేదనుకోండి, చక్కగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఇచ్చి మీకు సరైన గైడెన్స్ మీ యొక్క వైబ్రేషన్లో ప్రయాణించేలాగా మేము చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ బోర్డు మీద మీకు పర్టికులర్గా కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్తున్నా కదా, అది మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 11వ పాయింట్. ఇక 12వ పాయింట్ లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వడం. మీరు లక్కీ నెంబర్స్ని ఫాలో అవ్వాలి. అంటే మీరు లక్కీ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలి అనేది కావాలి కదా, అది చూద్దామండి. లక్కీ నెంబర్స్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఉండటం కోసం 3 సెట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి మీకు డెస్టినీ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వస్తే వీటిలో ఏదొచ్చినా మీ లక్కీ నెంబర్స్ 1357.
ఒకవేళ 2 కానీ 4 కానీ 8 కానీ వస్తే డెస్టినీ నెంబర్స్ మీ లక్కీ నెంబర్స్ 2, 4, 8. ఒకవేళ 6, 9 కనుక వస్తే డెస్టినీ నెంబర్స్ మీ లక్కీ నెంబర్ 6, 9. అంటే ఇప్పుడు ఇక్కడ 3 వచ్చింది డెస్టినీ నెంబరు. 3 వస్తే మీ యొక్క లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7. 1, 3, 5, 7 అయినా ఇంకా ఉంటాయి. ఆ ఉంటాయి అనేది మీ యొక్క చార్ట్ని డెప్త్గా వెళ్తే తెలిసేవన్నమాట. మీకు అర్థం కావటం కోసం ఇవైతే పక్కా లక్కీ నెంబర్సే, ఇంకా వస్తాయి అన్నమాట. మీరు చార్ట్ ఎంచుకుంటే ఇంకా వస్తాయి, కనీసం వీటిని చూసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా లక్కీ నెంబర్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఇలా చూసుకోండి, మీ డెస్టినీ చూసుకోండి, మీ డెస్టినీ ప్రకారం మీ యొక్క లక్కీ నెంబర్ చూసుకోండి. ఆ లక్కీ నెంబర్ ప్రకారం మీరు ఫాలో అవుతున్నారా? ఏదైనా ఒక ప్రయాణం పెట్టుకున్నారు, ఒక బస్సు, ఆ బస్సు యొక్క నేమ్ ప్లేట్లో మొత్తం కూడుకుంటే మీ యొక్క లక్కీ నెంబర్ ఉందా లేదా చూసుకొని ఫాలో అవుతున్నారా? మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే రోజు డేటు, మంత్, ఇయర్ మొత్తం కలుపుకుంటే మీ లక్కీ నెంబర్ వస్తుందా లేదా? మీరు ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకోవాలి, లేదా బ్యాంకు దగ్గర నుంచి కొంత లోన్ తీసుకోవాలి. అది సకాలంలో తీర్చాలంటే, తొందరగా మీరు అది తీర్చుకోవాలనుకుంటే మీ లక్కీ నెంబర్స్లో చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవటమే కాకుండా, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, స్నేహం చేయాలన్నా, లైఫ్ పార్ట్నర్గా తీసుకోవాలనుకున్నా, భాగస్వామ్యం అంటే వ్యాపారంలో భాగస్వామిగా తీసుకోవాలనుకున్నా, మీ యొక్క లక్కీ నెంబర్స్లోనే వారి యొక్క లక్కీ నెంబర్స్ కలుస్తున్నాయా లేదా మీకు ఇలా చూసుకోవడం తెలుసు. కాబట్టి ఉదాహరణకి మీ యొక్క డెస్టినీ 3, మీ లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ యొక్క లక్కీ నెంబర్ 8, వారి యొక్క లక్కీ నెంబర్స్ 2, 4, 8. మీ ఇద్దరు కుదరదు. మీరు కనుక బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది, ఆ యొక్క బిజినెస్ లాస్ అవుతుంది. అంటే ఇది బేసిక్ అనమాట. ఇదే ఫైనల్ కాదు, బేసిక్. అంటే అలా లాస్ అవ్వకుంటే ఏం చేయాలి, ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే మీ ఇద్దరి మధ్య గొడవ అవ్వకుండా మంచి బిజినెస్ ఫాలో అవుద్ది అనేది మీ యొక్క చార్ట్ గురించి డీటెయిల్డ్గా చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, అయితే మీరు ఈ యొక్క లక్కీ నెంబర్స్ ఫాలో అయ్యే ఈ పాయింట్ ద్వారా ఇవి కనుక తెలుసుకుంటే మీ ఇంట్లో మొత్తానికి ఒక్కోసారి తల్లి, తండ్రి, పిల్లలు అంటే భార్యాభర్త, పిల్లలు, ఆ పిల్లలు కొంతమంది పిల్లలేమో భార్య మాట వింటారు, కొంతమంది భర్త మాట వింటారు. మీకు అర్థం కాదు, ఇదేంటి నేను చాలా ప్రేమగా చూసుకుంటున్నా, బయటికి వెళ్తే చాలా కాయలు కుంటేస్తున్నా, నా మాట వినరేంటి, వీడు పెద్దోడు, వాళ్ళ అమ్మ మాట వింటాడేంటంటారు. అక్కడ ఏం జరుగుతుంది, మీ యొక్క లక్కీ నెంబరు మీ బాబు యొక్క లక్కీ నెంబరు ఒకటవట్లేదు, డిఫరెన్స్ వస్తుంది. అదే వాళ్ళ అమ్మ యొక్క లక్కీ నెంబరు బాబు యొక్క లక్కీ నెంబరు కలుస్తున్నాయి, సిమిలారిటీ. మరి ఫస్ట్ నుంచి మీ ఇద్దరు లక్కీ నెంబర్లు ఒకటి కాకపోయినా కూడా వారి ఎడల మీరు ప్రేమగా ఉండాలి. మీరు చెప్పినా కూడా వాడు వినాలంటే ఏం చేయాలి, మీ యొక్క 14 డైమెన్షన్స్ నేమ్ ఉండాలి, మీ యొక్క చార్ట్ కంప్లీట్గా మీ దగ్గర ఉండాలి, పాజిటివ్ని మీరు క్యారీ చేయగలగాలి. ఇలాంటి విషయాల్లో మీకు ఎలాంటి సందేహాలున్నా, అలా చేయించుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సరైన గైడెన్స్ అనేది మన 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ ఛానల్ నుంచి మీకు అందుతుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క 12వ పాయింట్ అయిన లక్కీ నెంబర్స్ని మనం ఫాలో అవడం అనేది చేసుకోవాలి. ఇక 13వ పాయింట్ లక్కీ మొబైల్ నెంబర్. చాలామంది ఎంతో ఉత్సాహంగా ఉండేటువంటి, ఎదురు చూసేటువంటి లక్కీ మొబైల్ నెంబర్. దీన్ని మీరు మీ ఇంట్లో మొత్తానికి చూసుకోవాలి, మీరు ఒక్కరు కాదు. ఎలా చూసుకోవాలి, మీకై మీరే ఎలా చూసుకోవాలి, బయట ఎవరైతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఒక సైంటిఫిక్ వేలో ఒక లక్కీ మొబైల్ నెంబర్ని మీరు ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మనం 13వ పాయింట్గా చూద్దామండి. ఇప్పుడు 13వ పాయింట్ అయినటువంటి మొబైల్ నెంబర్ గురించి చూద్దాం. లక్కీ మొబైల్ నెంబర్ గురించి చూద్దామండి. ఈ లక్కీ మొబైల్ నెంబర్ అనేది మీకు అసలు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఎవరు ఎలా ఉన్నా ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మీకు కలిసి వస్తుందా, రాదు. మీ యొక్క లైఫ్ మొత్తం పాజిటివ్ లేకుండా మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా కలిసి రాదు, స్టోన్స్ పెట్టుకున్నా కలిసి రాదు, లక్షలు దారబోసి పూజలు చేసుకున్నా కలిసి రాదు. ఫస్ట్ మీకు ఒక పాజిటివ్ నేచర్ అనేది ఉండాలి. ఈ న్యూమరాలజీ పర్పస్సే ఆ పాజిటివ్
నేచర్ని మీకు ఏర్పాటు చేయటం, మీరు దాన్ని క్యారీ చేసేలా చేయటం, అదంతా చేయకుండా మనం లక్కీ మొబైల్ నెంబర్ ఉంటే ఎలాంటిదంటే మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి లోపల ఎముకలన్నీ విరిగిపోతే వాటన్నిటిని కన్స్ట్రక్షన్ చేయకుండా పైన మనము ఆ యొక్క కాలు కానీ చేయి కానీ ఇలా పెట్టి చుట్టూ ఒక కట్టుగట్టి పడుకోబెట్టడం లాంటిది. అంటే లోపల కన్స్ట్రక్షన్ అనేది లేకుండా ఎలా సాధ్యపడుద్ది? ఆ కన్స్ట్రక్షనే ఈ యొక్క పాజిటివ్. ఈ పాజిటివ్ అనేది మీకు లేకుండా లక్కీ కలర్ నెంబర్ పెట్టుకుంటే ఉపయోగం ఉంది. అందుకే చాలామంది అంటారు, నేను స్టోన్స్ పెట్టుకున్నా కలిసి రాలేదు, నేను స్టోన్స్ పెట్టుకున్నాక ఇంకా నేను డల్ అయిపోయాను, తర్వాత వాళ్ళు స్టోన్స్ పెట్టుకున్నారు వాళ్ళు బాగా కలిసి వస్తే నేను తెచ్చుకున్నాను నాకు కలిసి రాలేదు, లేదా నేను పలాని పూజ చేయించాను చాలా డబ్బులు ఖర్చు పెట్టి నాకు కలిసి రాదు. అలాగే ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా నేను ₹1,00,000 పెట్టి తీసుకున్నాను, చివరిలో 4 9 వచ్చేలా తీసుకున్నాను కానీ కలిసి రాదు. కారణం ఏంటంటే మీరు పూర్తి పాజిటివ్తో ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క 12 పాయింట్స్ మీకు బాగున్నాయి. ఎస్, ఇప్పుడు మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడానికి అర్హులే. దీనికి ఏం కావాలి? మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి హార్మోనీస్ తెలియాలి. హార్మోనీస్ తర్వాత లక్కీ నెంబర్స్ తెలియాలి. లక్కీ నెంబర్స్ ఈ రెండు తెలిస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పాను లక్కీ నెంబర్స్ అనేవి మీరు ఎలా తెలుసుకోవాలో చెప్పాను. అవే హార్మోనీస్ కూడా. హార్మోనీసు లక్కీ నెంబర్స్ ఈక్వల్గా చెప్పాను మీకు. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే వస్తాయి, కనీసం ఇవి తెలియాలి కదా మీకు, ఇవి వస్తాయి అన్నమాట. ఇలా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి, లేదా ఒక లక్కీ అకౌంట్ నెంబర్ కావాలి మీకు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, లేదా లక్కీ వెహికల్ నెంబర్ కావాలి, లక్కీ హౌస్ నెంబర్ కావాలి. వీటన్నింటికి ఫార్ములా ఒకటే, A+B² A² + 2AB + B². మీరు A,Bకి ఏ వాల్యూస్ ఇచ్చినా ఆ యొక్క ఫార్ములా మారదు. అలాగే మీరు లక్కీ మొబైల్ నెంబర్ కావాలనుకున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలనుకున్నా, అలాగే లక్కీ వెహికల్ నెంబర్ కావాలనుకున్నా, లక్కీ హౌస్ నెంబర్ కావాలనుకున్నా మీకు ఫార్ములా ఒకటే. ఆ ఫార్ములాలో 3 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, నంబర్లోని అన్ని అంకెలు కూడుకుంటే సింగిల్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు అదే మొబైల్ నెంబర్ తీసుకున్నాం, 10 అంకెలు ఉన్నాయి. ఈ 10 అంకెల్ని సింగిల్ చేసాం, ఒకటి సింగిల్గా చేసాం, అది మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్లోని చివరి 4 అంకెల్ని సింగిల్ చేసి కూడి సింగిల్ చేస్తే హార్మోనీలో ఉండాలి. 10 అంకెలు కూడి సింగిల్ చేస్తేనేమో మీ లక్కీ నెంబర్లో ఉండాలి, చివరి 4 అంకెలు కూడి సింగిల్ చేస్తేనే మీ హార్మోనీలో ఉండాలి. ఇక 3వ పాయింట్, మీ యొక్క ఫోన్ నెంబర్లోని చివరి 4 అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి. అంటే ఆ 4 అంకెల్లో 1 2 3 4, 1 కంటే 2 పెద్ద, 2 కంటే 3 పెద్ద, 3 కంటే 4 పెద్ద అలా ఉండాలి. ఇప్పుడు 1 4 6 8 అనుకోండి లాస్ట్, ఇది ఆరోహణ క్రమం. అంటే 1 కంటే 4 పెద్దది, 4 కంటే 6 పెద్దది, 6 కంటే 8 పెద్దది. ఇది అంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు, ఆరోహణ క్రమము. ఈ 3 పాయింట్స్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ కనుక ఉంటే అదే మీకు లక్కీ మొబైల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దామండి. ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇది అనుకుందామండి, 7702533416 ఇది అనుకోండి. ఇక మీరు ఎవరెవరైతే ఏమైతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, మధ్యలో 0 ఉండొద్దు, ఇక్కడ 4 ఉండొద్దు, చివరి 5 ఉండొద్దు. ఇవి ఎలాంటి అంటే మనకి కొన్ని ప్రసంగాలు ఉంటాయి బయట, చేయండి 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 అంటారు. అవును, చేయాలనుకుంటాం. మీరు లేచి రండి అంటారు. అవును, లేచి రావాలనుకుంటాం. కొన్ని ఉన్మాదుల్లాగా కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఎస్ అంటే వాడికి ఏం తెలియదు, వాడు కూడా ఎస్ అంటాడు. అలాంటిదన్నమాట. అక్కడ 0 ఉండకూడదు, ఇక్కడ 4 ఉండకూడదు, అది కాదు.
స్టాండర్డ్ ఫార్ములాలో ఉన్న 3 పాయింట్స్ ఇన్ లక్కీ మొబైల్ నెంబర్. ఫస్ట్ పాయింట్, మీ యొక్క ఫోన్ నెంబర్లో ఉన్న అంకెలన్నీ కూడుకొని సింగిల్ చేస్తే లక్కీ నెంబర్ రావాలి. 7 7 14 16 21 24 27 31 32 38 3 8 11 1 1 2 వచ్చింది. ఈ 2 గనక మీ లక్కీ నెంబర్లో ఉందా, ఫస్ట్ రూల్ మీరు సాటిస్ఫై అయినట్టు. ఇక చివరి 4 అంకెలు చూసుకుంటే కూడుకుంటే మీ హార్మోనీలో ఉండాలి. 3 4 7 8 14 14 అంటే 1 4 5 5 వచ్చింది. ఇది మీ హార్మోనియా, రెండోది కూడా ఫుల్ఫిల్ అయినట్టే. ఇక మూడోది ఏంటి, చివరి 4 అంకెల ఆరోహణ క్రమంలో ఉండాలి. ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, 3 కన్నా 4 ఎక్కువే, కానీ ఇది 4 కంటే తక్కువ, అంటే ఆరోహణ క్రమం లేదు. ఇక్కడ మీ ఆర్థిక పరమైన గ్రోత్ 3 4 ఇట్లా పెరుగుతుంది, ఒకటొచ్చరికి పడిపోతుంది, డౌన్ అవుతుంది. మీకు పాజిటివ్ ఉంటుంది నేమ్లో, మీరు జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తుంటారు, ఇదేం చేయలేదు. కానీ అది కూడా మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? అందుకని అది ఇక్కడ ఆరోహణ క్రమం 5 అనుకోండి, ఇక్కడ చక్కగా గ్రోత్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇక బ్రేక్ పడదు. ఈ 3 పాయింట్స్ని మీరు చూసుకోవాలి. ఫస్ట్ మీకు బాగుంటే సరిపోదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోవాలి. అలా అందరూ చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా మంచి గ్రోత్తో మీ లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఇక 4వ పాయింట్, కలర్ థెరపీ. దీన్నే లోషు గ్రిడ్ అంటాం. లోషు గ్రిడ్ కలర్ థెరపీ, ఇది చూద్దామండి. ఇక్కడే చేస్తాలే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 14, కలర్ థెరపీ, లోషు గ్రిడ్. మీరు వినే ఉంటారు, చాలామంది లోషు గ్రిడ్ ఒకటి పట్టుకొని మిమ్మల్ని చిత్రవధ చేస్తుంటారు. ఈ రేఖ ఎలా ఉండాలి, ఈ రేఖ ఎలా ఉండాలి, మీకు ఈ రేఖ లోపించింది, ఈ రేఖ లోపించింది, ఈ రేఖ లోపిస్తే ఇలా ఉంటుంది, మరి ఏం చేయాలి అంటే ఏముండదు సమాధానం, మళ్ళీ నేమ్ కరెక్షన్ చేయాల్సిందే. అవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి ఎప్పటియో అనమాట. అవి గెలవలేకనే అది చతికిలపడింది. ఇప్పుడు వీళ్ళు సబ్జెక్ట్ లేక దాన్ని తీసుకొని హైలైట్ చేసుకుంటారు. ఇది ఎక్కడ విన్ అయిందంటే కలర్ థెరపీలో విన్ అయింది. కలర్ థెరపీ ఎలా చేసుకోవాలి, దీని ద్వారా కలర్ థెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం ఇంతకుముందు 28/5/1977. ఇది ఇప్పుడు దీని ప్రకారం నీటిలో వేసుకుంటే 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 అంటే ఇక్కడ 2 ఉంది, 2 అంటే ఇక్కడ చూసుకోవాలి దీన్ని. తర్వాత 5 ఉంది, 5 అంటే ఇక్కడ మధ్యలో. తర్వాత 7 2 ఉన్నాయి, ఈ చివర ఇక్కడ వేసుకోవాలి 2. తర్వాత 8 ఉంది, 8. తర్వాత 9, ఇది ఈ ఫుల్ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఏం ఫిలప్ అవ్వలేదు ఇంకా, ఇది ఒకటి అవ్వలేదు, ఇది ఒకటి అవ్వలేదు, ఇది ఒకటి అవ్వలేదు, 6. ఇలా ఇప్పుడు మనకి ఏమైతే ఈ రౌండ్ జుట్టుని మనకి మిస్ అయినాయి డేట్ ఆఫ్ బర్త్లో, వాటి వల్ల వీరికి ఏం జరిగిద్ది, దానికి రెమెడీగా మనం ఏ కలర్ థెరపీని వాడాలి, అది కలర్ థెరపీ అంటే. ఇప్పుడు 3 4 మిస్ అయ్యాయి. ఇలా మిస్ అవ్వడం వల్ల ఏమైందంటే వీరికి గ్రోత్ మిస్ అయ్యిద్ది, లైఫ్లో గ్రోత్ ఉండదు, అది మిస్ అవుద్ది. దానికి ఏంటి రెమెడీ అంటే వీరి నివాసం ఉంటున్న ఇంటిలో హాల్లో, ఆ ఇంటికి సంబంధించిన హాల్లో ఈస్ట్ సౌత్ ఈస్ట్ దిక్కుల్లో, ఈస్ట్ అంటే తూర్పు, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, ఈ 2 దిక్కుల్లో గ్రీన్ లైట్ని అమర్చాలి. ఉదాహరణకి నాకు ఇది తూర్పు అనుకోండి, ఇది ఈస్ట్ అవుద్ది, ఇది సౌత్ ఈస్ట్ అవుద్ది. మనకి ఇక్కడ కరెంటు బోర్డు ఉందనుకోండి, ఈ కరెంటు బోర్డు దగ్గర నుంచి ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని మనం అక్కడికి వైరింగ్ లాక్కోవాలి. అక్కడ ఒక హోల్డరు, అక్కడ ఒక హోల్డర్ పెట్టుకోవాలి. వాటికి మనం 0 వోల్ట్ బల్బులు దేవుడి దగ్గర పెడతాం కదా, 0 వోల్ట్ బల్బులు పెద్దగా కరెంటు కాలదు, అవి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి.
అప్పుడేమవుద్ది, మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న ఆ కొంత నెగిటివ్ అనేది ఈ కలర్ థెరపీ ద్వారా అది స్వీకరించి పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట. అదే లేకపోతే మీరు తెచ్చినటువంటి ఈ యొక్క నెగిటివ్ అంతా కూడా బాగా ఎక్కువయ్యి అది ఇంకా బాగా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇలా తర్వాత ఇంకా ఏం మిస్ అయింది, 6 మిస్ అయింది. 6 మిస్ అవ్వడం వల్ల ఏమైందంటే మీ చేతలు మాటలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. ముఖ్యంగా నలుగురిలో తిరగాలనుకున్న వాళ్ళు అంటే పొలిటికల్ లీడర్స్కి ఇది మిస్ అవ్వకూడదు. డేట్ ఆఫ్ బర్త్లో 6 కానీ 7 కానీ 9 కానీ ఇవి మిస్ అవ్వకూడదు. ఇవి మిస్ అయినట్లయితే వారి యొక్క మాటలు చేతలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. తర్వాత వారికి సహాయం చేసేవారు కూడా వారికి దూరం అవుతారు. అంటే మిత్రులు సహాయం చేసేవారు దూరం అవుతారు. మరి వీళ్ళకేంటి రెమెడీ ఈ 6 లోపించినందువల్ల అంటే ఒక ఎల్లో కలర్ బ్రేస్లెట్ని కుడి చేతికి ధరించాలి. అంటే గోల్డ్ అంటే అందరికీ సాధ్యపడదు కాబట్టి ఎల్లో కలర్ అంటే గిల్టీ గోల్డ్ పెట్టుకుంటారు కొంతమంది, అవకాశం ఉంటే గోల్డ్ అనమాట. అలా చైన్ ఇలా కుడి చేతికి ధరించాలి, లేదంటే మెడలో చైన్లో ధరించాలి. అప్పుడు అది సొల్యూషను. ఒకవేళ దీంట్లో ఉన్నాయి 1, 2 ఉన్నాయి, ఒకవేళ 1, 2 లోపించాయనుకోండి వాళ్ళకేమవుద్ది, ప్రతి పనిలోనూ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళలేరు. ప్రతి పనిలోనూ నెంబర్ 1 పొజిషన్కి వాళ్ళు వెళ్ళలేరు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి రెమెడీ అంటే వాళ్ళ హౌస్లో మనకి ఒక ఎక్వేరియం, ఫిష్ ఎక్వేరియంని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిష్ ఎక్వేరియం తర్వాత ఒక మౌంటైన్ ఉన్నటువంటి ఒక పోస్టర్, మనకి సండే టైంలో బయట పెట్టి అమ్ముతారు పెద్ద పెద్ద పోస్టర్లు, వాటిల్లో కొండ ఒక మౌంటైన్, హిమాలయ లాంటి మౌంటైన్ అలాంటిది వచ్చేసి మనం గోడకు తగిలించుకోవాలి. అయితే ఆ మౌంటైన్ మీద నీళ్లు పారుతున్నట్టుగా ఉండకూడదు, అలాంటి మౌంటైన్ని మనం తగిలించుకోవాల్సి ఉంటుంది ఒకటి. ఇంకొకటి 5, 8 మిస్ అయ్యాయనుకోండి, 5, 8 మిస్ అవుతాయి ఒక్కోసారి. అలా మిస్ అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క మాటలో చేతలు అంత ఫోర్స్ఫుల్గా ఉండవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళు ఏ రెమెడీ చేస్తే అది మనకి సాధ్యపడుతుంది అంటే హాల్లో, వాళ్ళ నివాసం ఉంటున్న హాల్లో మధ్యలో అంటే ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ కొద్దిగా అటు ఇటుగా మధ్యలో ఎల్లో కలర్ బల్బును అమర్చాలి. ఎల్లో కలర్ బల్బుని అంటే 1, 2 మిస్ అయితేనేమో ప్రాబ్లం ఏంటి, 1, 2 మిస్ అయితే వారి యొక్క గ్రోత్ అనేది మిస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఫిష్ ఎక్వేరియంని ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఒక మౌంటైన్ ఉన్న పోస్టర్ని వితౌట్ వాటర్ తగిలించుకోవాలి. ఒకవేళ 3, 4 మిస్ అయిందనుకోండి, ఏంటప్పుడు ప్రాబ్లం ఏంటి, 3, 4 మిస్ అయితే వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అప్పుడు సొల్యూషన్ ఏంటి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ దిక్కులలో గ్రీన్ లైట్ని అమర్చుకోవాలి హాల్లో. ఒకవేళ 5 మిస్ అయ్యాయనుకోండి, వారి యొక్క మాటలు చేతలంతా ఫోర్స్ఫుల్గా ఉండవు. అప్పుడు సొల్యూషన్ ఏంటి, 5 మిస్ అయినప్పుడు హాల్లో కప్పుకి పైన ఎల్లో లైట్ని అమర్చుకోవాలి, ఎల్లో లైట్ని అమర్చాలి. అదే 6, 7, 9 మిస్ అయ్యాయనుకోండి, అప్పుడేంటి ప్రాబ్లం, వారి యొక్క సహాయం చేసేవారు స్నేహితుల్ని మిస్ అవుతారు. అప్పుడేంటి సొల్యూషను, ఒక ఎల్లో కలర్ బ్రేస్లెట్ను కుడి చేతికి ధరించాలి, లేదంటే మెడలో చైన్లో ధరించాలి. లోషుగ్రిడ్ని ఈ యొక్క కలర్ థెరపీకి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే లోషుగ్రిడ్ చరిత్రలో ఇది ఒక్కటే మనకి సక్సెస్ఫుల్ అయింది, అందువల్ల దీన్నే మనం వాడాలి. ఇది మనకి న్యూమరాలజీలో ఒక చాప్టర్. సో ఈ విధంగా ఈ 14 పాయింట్స్ని మీరు అంటే ఎలాంటి న్యూమరాలజీ నాలెడ్జీ లేని వాళ్ళైనా ఎలా చూసుకోవాలి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చూడాలి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే పెళ్ళి అయితేనేమో లైఫ్ పార్ట్నర్ అండ్ పిల్లలు, పెళ్ళి కాకుంటే పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా చూడాలి, ఎలా మీకు నేమ్ కరెక్షన్ అవసరమని మీరే తెలుసుకొని 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని మీ పైన చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఎలా మనం జన్మ వైబ్రేషన్లో ప్రయాణించాలి అనేటువంటి విషయాల్ని మీ అందరికీ కూడా అంటే న్యూమరాలజీ నాలెడ్జీ లేని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పారని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ మీకు అర్థమైతే
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించి మీరు చక్కగా నేమ్ కరెక్షన్ చేసుకొని మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ని, మంచి భవిష్యత్తుని మీరు క్యారీ చేయండి. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అడిగి తెలుసుకొని అప్పుడు ఫాలో అవ్వండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దామండి.